వెల్కమ్ టు పబ్లిక్ టాక్స్. ఈరోజు మన ముఖ్య అతిథి భూమి గారి చంద్రశేఖర్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షులు. అన్నగా నమస్తే అన్న. ముందుగా వెల్కమ్ టు పబ్లిక్ టాక్స్. అన్న ఒకసారి పరిచయం కండి అన్న మన పబ్లిక్స్కి. నన్ను పరిచయం చేసినటువంటి నరసింహులు గారికి ధన్యవాదాలు. అన్నగారు చెప్పినట్టుగా నా పేరు భూమి గారి చంద్రశేఖర్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు. థ్యాంక్ యూ అండి మీరు పిలిచినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మనం ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మీరు పూర్తి వివరణ ఇస్తూ ప్రజల్ని ఆలోచింపజేద్దాం. ఓకేనా? ఓకే అండి. అయితే ముందుగా సోషల్ మీడియాలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి సినిమాల గురించి మీ యొక్క ఆలోచన. సినిమాలు ఈరోజు యువతను చెడగొట్టే విధానంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు చాలా భయంకరంగా మత్తు పానీయాలను ప్రేరేపించే విధానము, అశ్లీల వీడియోలు చూపించే విధానము, ఇంకా చెప్తూ పోతే ఈ సమాజానికి ఉపయోగపడే విజ్ఞానాన్ని అందించే విధంగా లేదు. మత కల్లోలాలు రేపే వీడియోలు ఉన్నటువంటి విషయాలు కూడా ఈ మధ్య కొన్ని విషయాల్లో ఇక్కడ కనబడుతున్నాయి. ఒకప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బొంబాయి లాంటి సినిమా ఉంది. ఆ సినిమా మొన్న జరిగినటువంటి అల్లర్లలో మత కల్లోలాలు రేపే దానికి వాళ్ళ యొక్క ఒక మంచి ఒపీనియన్ హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా ఒక విషయం బాగా చెప్తుంది. అలాంటి మంచి సినిమాలు రావాలి, మత సామరస్యాన్ని పెంచే విధంగా ఉండాలి, విజ్ఞానవంతంగా ఉండాలి, ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించి దేశాన్ని భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా గత జర్నలిస్టు కొంత వాళ్ళ నుంచి మనం ఎంతవరకు ఈ సోషల్ మీడియా నుంచి ఒక విషయాన్ని ప్రజలకు అందించే విధాన్ని వాళ్ళు ట్రోలింగ్ విధానం ఎక్కువ ఉంది తప్ప అది ఒక మంచి విషయమా చెడు విషయమా ప్రజల్లో ఏం పెంపొందిస్తుంది అనే విషయంలో ఆలోచించే విధానమా లేదు. వేలుగా ఉన్నాయి ఛానల్స్ అని చెప్పి ఈ మధ్య ఒక రిపోర్ట్లో ప్రముఖ జర్నలిస్ట్ గారు చెప్తారు. అలా మంచి విషయాలను అందించే విధానంలో కొన్ని మీడియా ఛానల్స్ లేవనే నేను చెప్తాను. కొన్ని మీడియా ఛానల్స్ వరకే నా యొక్క అభిప్రాయం అండి ఇది. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ప్రజల్ని చైతన్యపరిచే వార్తాపత్రికలు కూడా ఈరోజు మార్పిడి చేసి కొన్ని విషయాలను రాసే విధానం కనిపిస్తుంది. మతపరమైనటువంటివి, రాజకీయపరమైనటువంటివి అన్నీ రకరకాలు. ఈ మధ్య ఒక న్యూస్ ఛానల్లో చూశాను, ఒక 24 మాత్రమే న్యూస్ ఛానల్స్ ఉంటాయి అని చెప్పి వేరే దేశాల్లో అన్నాం. కానీ కొన్ని వేలుగా యూట్యూబ్ ఛానల్సే కానీ, పత్రికలు కానీ, వార్తా పేపర్లు కానీ ఇంటింటికి ఒక వార్త, ఇంటింటికి ఒక మీడియా లాగా ఈరోజు తయారైందండి. ప్రజలు చైతన్యం చేయడంలో ముందున్నాయా లేవా? చైతన్యం అనేది దానికి ఇప్పుడు చైతన్యం చేస్తున్నాయి అనేదానికి ప్రజలు ఇంత అజ్ఞానంలో ఎందుకుంటారు అంటే అంతవరకు వాళ్ళు పనిచేస్తలేరనే నేను చెప్తాను. ఓకేనా. చివరిగా ఇది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వీటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారన్నా? అయితే ఈ సోషల్ మీడియాకి వచ్చినప్పుడు ఫేస్బుక్, ట్విట్టరు, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అవి వ్యక్తిగత ఛానల్స్, వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. కాకపోతే భావ ప్రకటన అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అది. కానీ ప్రజల్లో అజ్ఞానానికి అతని యొక్క ఆ యూట్యూబర్ కానీ, ఆ యొక్క పత్రికా ఛానల్ కానీ, ఆ యొక్క పత్రిక పేపర్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విజ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది ఆ విషయాన్ని వాళ్ళు ఆ మీడియాకి అందించే దాన్ని బట్టి. కానీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దానివల్ల. వస్తాయి. ఓకే అన్న. చివరిగా కొన్ని బుల్లెట్ క్వశ్చన్స్తో మన ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దామన్నా? ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మతం కులం పునాదుల మీద ఏర్పడ్డాయి. కులం ఒక వర్గానికి పెట్టిన పేరు. దేవుడు కొందరి వ్యక్తిగత నమ్మకము, కొందరి వ్యక్తిగత బలహీనత. ఓకే. దయ్యం అది కొందరికి బిజినెస్గా ఉపయోగపడుతూ ప్రజల్లో భయకంపితుల, అజ్ఞానమైనటువంటి ప్రజల్ని భయకంపితులను చేసేటువంటి ఒక మూఢ చర్య. మంత్రాలు లేనివి, అదొక వ్యక్తిగతమైనటువంటి మ్యాజిక్ షో లాంటిది. లేని మంత్రాలు. సైన్స్ పైన మీ అభిప్రాయం అన్నా? సైన్స్ అంటే అదొక విజ్ఞానవంతమైనటువంటి ఒక పుస్తకం లాంటిది.
అది ఎంత నేర్చుకుంటే అంత మనం నేర్చుకోదగినటువంటి ఆ అంతం లేని ఒక విజ్ఞానం సైన్సు. అది మన బాహ్య చర్యను బట్టి అది అద్భుతమైనటువంటి ఒక చర్య అని చెప్తాను. థ్యాంక్ యూ అన్న పబ్లిక్ టాక్స్కి వచ్చినందుకు. ఈ రోజుతో ఈ టాక్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వారం ఇంకొకరితో ఈ బుల్లెట్ ప్రశ్నలతో మీ ముందు మన పబ్లిక్ టాక్స్.